హుస్నాబాద్ 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తారి పద్మా రవీందర్లకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ 7వ వార్డులో హనుమకొండ సిద్దిపేట జాతీయ రహదారిపై ఉన్న వ్యాపారస్తులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్న మంత్రి వర్షాకాలంలో షాపులకు ముంపు రాకుండా శాశ్వత పరిష్కారం చూపమని, జాతీయ రహదారిపై డివైడర్ల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్, స్పోర్ట్స్ స్టాచ్యూలు ఏర్పాటు చేస్తూ హుస్నాబాద్ను మరింత అభివృద్ధితో ఆధునీకరిస్తున్నామని తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో భారీగా పాల్గొన్న మహిళలు, కార్యకర్తలు ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి ప్రజలకు వివరిస్తూ హుస్నాబాద్లో 20 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి తనకు హుస్నాబాద్ అభివృద్ధిలో మరింత బలాన్ని ఇవ్వాడని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తారి పద్మా రవీందర్లకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో భారీగా పాల్గొన్న మహిళలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పక్షాన గడపగడపకు తిరుగుతూ ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం కార్నర్ మీటింగ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తారి పద్మాగారి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. హుస్నాబాద్లో ఉన్న 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా గత 10 ఏళ్లలో గౌరవెల్లి ప్రాజెక్టు కోసం ఉద్యమాలు చేశాం. గత 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మేము మొదటి సంవత్సరంలోనే 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. గతంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. అర్హత ఉన్నవారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. గతంలో దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేకుండే. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం. కరీంనగర్ నుండి హుస్నాబాద్కి 4 లేన్ రోడ్డు నిర్మిస్తున్నాం. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులు చేస్తున్నాం. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి సెట్విన్ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. కుట్టు మిషన్లు ఇస్తున్నాం. మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. మీకు ఓటు అడిగే హక్కు లేదు. 10 ఏళ్లలో ఏ హామీలు నెరవేర్చారని మీకు ఓటు వేయాలి? హుస్నాబాద్లో 20 వార్డుల్లో గెలిపించండి. మరింత అభివృద్ధి చేస్తాం. 250 పడకల ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. పీజీ మెడికల్ కాలేజీ వస్తోంది. ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, పల్లె చెరువు అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ పద్మక్క 3ఓసారి గెలిపించుండి. వార్డులో ఉన్న సమస్యలు పరిష్కారం చేసి అభివృద్ధి చేస్తాం. ఎన్నికలు అయ్యే వరకు ప్రతి ఓటు మీద దృష్టి పెట్టి పనిచేయాలి. మనం చేసిన పనులు ఇంటింటా చెప్పండి. అన్ని స్థానాలు గెలిచినప్పుడే హుస్నాబాద్ కీర్తి మరింత పెరుగుతుంది. అందరికీ నమస్కారం. హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో జరిగే 7వ వార్డులో నేను ఒక చిత్తారి పద్మా రవీందర్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఇది 3ఓసారి. నేను 2014లో ఇదే 7వ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు గెలిచి కూడా నేను ఈ 7వ వార్డుకు అభివృద్ధి చేయడం జరిగింది. 2వ టర్మ్లో కూడా 2020లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. 2వ టర్మ్లో కూడా గెలిచి కూడా మన 7వ వార్డులో అనేది ఒక డిపో కాలనీ ఒక చిన్న బిట్టు. ఆ బిట్టులో చూసుకుంటే అక్కడ హుస్నాబాద్లో ఏదో లేని విధంగా నేను ఒక పార్కు కట్టియడం జరిగింది. అట్లనే ఆడ ఒక చిన్న ముందుకు పోతే హెల్త్ సెంటర్ ఉంటుంది. చిన్న మినీ ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అధికారం పార్టీ లేనప్పుడే ప్రతిపక్షంగా కొట్లాడి 7వ వార్డుకు చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు కూడా గల్లీ డోర్ టు డోరు ప్రచారం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు పార్కును, హెల్త్ సెంటర్, మినీ ఫంక్షన్ హాల్ 2 చూపించడం జరుగుతుంది. నాకు ఇది 3ఓసారి కూడా మళ్ళీ ప్రభాకర్ అన్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గెలిచినాక ఇక్కడ మళ్ళీ 3ఓసారి కూడా నా కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్లో నేను ఇప్పుడు 7వ వార్డులో తిరగడం, నేను హుస్నాబాద్లో మా 20 వార్డులో కూడా కాంగ్రెస్ గెలవాలి. 7వ వార్డు ప్రజలకు నేను ఒక చేతి గుర్తు ఓటేయాలని వాళ్ళను కోరుకోవడం జరుగుతుంది. మేము మూడు సార్లు అయినా వాళ్ళకు అభివృద్ధి ముందు ఎంత ఏ గవర్నమెంట్ ఏ ఫండ్స్ వచ్చినా ఎటువంటి వచ్చినా ఇందిరమ్మ ఇండ్లు కానీ
ఉచిత కరెంటు కానీ, బస్సు ఫ్రీ కానీ, గ్యాస్ కానీ, మహాలక్ష్మి కింద ఏ పనులు వచ్చినా గవర్నమెంట్ నుండి ఏ తీర్పు వచ్చినా వాళ్ళకు ఎటువంటి అభివృద్ధి వచ్చినా మా 7వ వార్డు ప్రజలకు చెందాలని చేపిస్తా, ముందుకు తీసుకెళ్తా. నాకు ప్రభాకర్ అన్న కొండంత అండ. నేను ఒక అండలాగా, బిడ్డగా, ఒక ఇంటి ఆడబిడ్డలాగా నేను వాళ్ళని దీవించాలని కోరుకుంటాను. గుర్తుకే మన ఓటు. భగభగమని మండేటి నిప్పుల దండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై, తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై. అరే హుస్నాబాదు గడ్డ మీద పొద్దై పొడితే పోరు బిడ్డ పొన్నమన్న ముందుకు నడిచే, పోరు బిడ్డ పొన్నమన్న ముందుకు నడిచే, సర్వాయి పాపన్న సైనికుడన్నా, అరే దేశినిచిన మల్లన్న వారసుడన్నా, తన మాటే ఒక తూటై కదిలిండు జనం బాట. బయలెల్లి వస్తుండు, బయలెల్లి వస్తుండు, బయలెల్లి వస్తుండు ప్రభాకరన్న, బహుజన బాంధవుడు మన పొన్నం అన్న. కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాట, పొన్నమన్న నేర మనకు తోడు నీడా. బయలెల్లి వస్తుండు ప్రభాకరన్న, బహుజన బాంధవుడు మన పొన్నం అన్న. కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాట, పొన్నమన్న నేర మనకు తోడు నీడా. రాష్ట్ర సాధన కోసం రణగర్జన చేసిన, గల్లి నుంచి ఢిల్లీ దాకా సమరం సాగించెన, గల్లి నుంచి ఢిల్లీ దాకా సమరం సాగించిన, అమరుల త్యాగాల చూసి అల్లాడిపోయెన, ఆకలి పోరాటంలో ఆయుధమై కదిలెన, ఆకలి పోరాటంలో ఆయుధమై కదిలెనా. పెప్పర్ స్ప్రేతో కొట్టి దాడులెన్నో చేసిన, జైలు గోడలల్లో నెట్టి అణచివేయ చూసిన, జై తెలంగాణ అంటూ జంగును మ్రోగించినోడు బయలెల్లి వస్తుండు, బయలెల్లి వస్తుండు, బయలెల్లి వస్తుండు ప్రభాకరన్న, బహుజన బాంధవుడు మన పొన్నం అన్న. కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు వాడ, పొన్నమన్న నేర మనకు తోడు నీడా. ఉద్యమాల హుస్నాబాదు ఉదగించిన సూర్యుడై, నియంత పాలనకు నిప్పు పెట్టగ నడిచిండురా, నియంత పాలనకు నిప్పు పెట్టగ నడిచిండురా. అర మండలాలు అన్న వెంట తండుగట్టుకున్నాయి, పొన్నమన్నతో కాంగ్రెస్ జెండ పట్టుకున్నాయి, పొన్నమన్నతో కాంగ్రెస్ జెండ పట్టుకున్నాయి. సప్పండ కులాలన్నీ స్వాగతాలు పలికినై, చేతు గుర్తు జెండ వట్టి చేతుల చెయ్యేసినై, పొన్నం ప్రభాకరన్న గెలుపుకై సాగరా. బయలెల్లి వస్తుండు, బయలెల్లి వస్తుండు, బయలెల్లి వస్తుండు ప్రభాకరన్న, బహుజన బాంధవుడు మన పొన్నం అన్న. కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు వాడ, పొన్నమన్న నేర మనకు తోడు నీడా. అందరికీ నమస్కారం. హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో జరిగే 7వ వార్డులో నేను ఒక చిత్తారి పద్మా రవీందరు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఇది 3వసారి. నేను 2014లో ఇదే 7వ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు గెలిచి కూడా నేను ఈ 7వ వార్డుకు అభివృద్ధి చేయడం జరిగింది. 2వ టర్మ్లో కూడా 2020లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. 2వ టర్మ్లో కూడా గెలిచి కూడా మన 7వ వార్డులో అనేది ఒక డిపో కాలనీ ఒక చిన్న బిట్టు. ఆ బిట్టులో చూసుకుంటే అక్కడ హుస్నాబాద్లో ఏదో లేని విధంగా నేను ఒక పార్కు కట్టియడం జరిగింది. అట్లనే ఆడ ఒక చిన్న ముందుకు పోతే హెల్త్ సెంటర్ ఉంటుంది, చిన్న మినీ ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అధికారం పార్టీ లేనప్పుడే ప్రతిపక్షంగా కొట్లాడి
7వ వార్డుకు చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు కూడా గల్లీ గల్లీ డోర్ టు డోరు ప్రచారం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు పార్కు హెల్త్ సెంటర్ మినీ ఫంక్షన్ హాల్ 2 చూపించడం జరుగుతుంది. నాకు ఇది 3వసారి కూడా మళ్ళీ ప్రభాకర్ అన్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గెలిచినాక ఇక్కడ మళ్ళీ 3వసారి కూడా నాకు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్లో నేను ఇప్పుడు 7వ వార్డులో తిరగడం, నేను హుస్నాబాద్లో మా 20 వార్డులో కూడా కాంగ్రెస్ గెలవాలి, 7వ వార్డు ప్రజలకు నేను ఒక చేతి గుర్తు ఓటేయాలని వాళ్ళను కోరుకోవడం జరుగుతుంది. మేము మూడు సార్లు అయినా వాళ్ళకు అభివృద్ధి ముందు ఎంత ఏ గవర్నమెంట్ ఏ పనులు వచ్చినా ఎటువంటి వచ్చినా ఇందిరమ్మ ఇండ్లు కానీ ఉచిత కరెంటు కానీ బస్సు ఫ్రీ కానీ గ్యాస్ కానీ మహాలక్ష్మి కింద ఏ పనులు వచ్చినా గవర్నమెంట్ నుండి ఏ తీర్పు వచ్చినా వాళ్ళకు ఎటువంటి అభివృద్ధి వచ్చినా మా 7వ వార్డు ప్రజలకు చెందాలని చేపిస్తా, ముందుకు తీసుకెళ్తా. నాకు ప్రభాకర్ అన్న కొండంత అండ, నేను ఒక అండలాగా బిడ్డగా ఒక ఇంటి ఆడబిడ్డలాగా నేను వాళ్ళని దీవించాలని కోరుకుంటాను. గుర్తుకే మన చేతి గుర్తుకే చిత్తారి పద్మ గారి చేతి గుర్తుకే ఏ గుర్తు కావాలి, ఏ గుర్తు కావాలి, గుర్తుల గుర్తుంచుకో. వార్డు ఓటర్లకు ఈ ప్రాంత హుస్నాబాద్ సంబంధించినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలు 7వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి చిత్తారి పద్మ గారి చేతి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. 11వ తారీఖు నాడు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి హుస్నాబాద్ అనే పేరును అత్యున్నత స్థానాలకు అభివృద్ధిలో అన్ని రకాలుగా తీసుకుపోవడానికి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ఆశీర్వదిస్తూ ఇక్కడ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. 2 ఏళ్ల కింద హుస్నాబాద్ సంబంధించి ఒక్కసారి ఆలోచన చేయండి. టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా గౌరవనీయ రిజర్వాయర్ పూర్తి చేయాలని ఉద్యమం చేసిన ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేస్తే, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి అహనా పెళ్ళండ సినిమాల కోట శ్రీనివాసరావు కోడి పైకి పెట్టి అందరూ తినమన్నట్టుగా డబుల్ బెడ్రూమ్ల మాట ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఆ డబుల్ బెడ్రూమ్ లాని వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మొదటి సంవత్సరం ఇంకా చాలా మందికి రావాలి కావచ్చు, 10 ఏళ్లు రానప్పుడు కొంతమంది అర్హత ఉన్నాళ్ళు ఇంకా ఉండొచ్చు. కానీ ఇందిరమ్మ ఇండ్లు మొదటి సంవత్సరం అనేక మందికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి ఇచ్చడం జరిగింది. తప్పకుండా ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి ఇచ్చే బాధ్యత మాదే, ఇస్తామనే మాట మీద సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రేషన్ కార్డులు కాళ్లకు చెప్పుల రేషన్ తిరిగినా ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. ఇవాళ రేషన్ కార్డులు ఎవరికి అర్హత ఉంటే వాళ్ళు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. అంతేకాదు దేశంలోనే 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం ఏం తినడానికి కూడా పనికి రాకుండా ఉంటే ఇవాళ సన్న బియ్యాన్ని అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే రేషన్ షాప్ బియ్యాన్ని మంచిగా ఇంట్లో వండుకొని తింటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పేద ప్రజలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, నా అక్క చెల్లెళ్ళందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం, విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా హుస్నాబాద్ కి సంబంధించి కరీంనగర్ ఓన్ రావడానికి పెద్ద రోడ్డు ఎటువంటి యాక్సిడెంట్ అవకాశం లేకుండా రోడ్డు డివైడర్ పెట్టి హుస్నాబాద్ లో ఆరోగ్యం బాగుందని 250 పడకల ఆసుపత్రి. అప్పుడు ఇప్పుడు అలసిపోయినా బతుకమ్మ ఆడినా మన ఎల్లమ్మ చెరువు మనకు అద్భుతంగా మరి అక్కడ పోయి ఉంటే ఒక మనశ్శాంతి కోసం కూర్చునే విధంగా ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈ విధంగా సెటిల్మెంట్ పెట్టాము. ఇక్కడ సెటిల్మెంట్ ఎవరైనా అమ్మాయిలు గృహిణులు పోయి కుట్టు మిషన్ కానీ మరి అదేవిధంగా మగ్గం కానీ బ్యూటీషియన్ కానీ ఇంకా రకరకాల పనులు ఉన్నాయి. ట్రైనింగ్ నేర్చుకుంటే వాళ్ళ ఇంట్లోనే వారికి లోన్ ఇప్పించి ఉపాధి తెచ్చుకునే విధంగా ట్రైనింగ్ సెంటర్ పెట్టినాం. ఇక్కడ మహిళలందరికీ కుట్టు మిషన్లు ఇస్తున్నాం.
వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాం. అధికారంలో ఉన్నాం. ప్రజల అవసరాల కొరకు మా బాధ్యత. 10 ఏళ్లుగా చేయనోళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇయ్యాల అసలు ఓటు అడిగే హక్కు మీకు ఎక్కడుంది? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చిందని. అందుకే నేను తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఆశీర్వదించాలంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియండి. హుస్నాబాద్ యొక్క దిశ దశ ఉన్నత స్థానానికి తీసుకుపోయే బాధ్యత నాది అనే మాట మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వ పక్షాన స్థానిక నాయకులందరి సహకారంతో కొత్త చెరువు, పల్లె చెరువు, హాస్పిటల్ ఇట్లా ఒక్కటేనే కాదు, అన్ని రకాల పనులు జరుగుతున్న ఈ సందర్భంలో మీ ఆశీర్వచనాన్ని కోరుతూ తప్పకుండా పద్మక్క 3వసారి కౌన్సిలర్, ఇక్కడ 3వసారి ఆశీర్వదించండి. తప్పకుండా పాపం రవణ కొద్దిగా బాధ ఉన్నది. ఊకే పద్మక్కకే పోతుంది, నాకు రిజర్వేషన్ కలిసేస్తలేదు ఫీలింగ్ ఉన్నది. కానీ రాబోయే కాలంలో మహిళలకు 50% రిజర్వేషన్లు సోనియా గాంధీ ఇచ్చినాక ఇక వాళ్ళు 2-3 సార్ల కౌన్సిలర్ అనేక రవణ రాణిస్తారు. కాబట్టి మళ్ళా మున్సిపాలిటీకి నేను ఎమ్మెల్యే ఉండగా పద్మక్కర్ మున్సిపాలిటీకి పంపండి. మీ వార్డులో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించేటువంటి బాధ్యత నాకు అక్క రాఖీ కట్టింది. నా బాధ్యత మా అక్క వార్డులో అందరికీ అన్ని రకాల సమస్యలు పరిష్కరించేటువంటి ఒక సొంత సోదరిగా మరి వార్డును అభివృద్ధి చేస్తా అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి అందరికీ ఈ వార్డుకు సంబంధించిన పెద్ద మనుషులందరూ కష్టపడతా ఉన్నారు. కొంత ఈ నియోజకవర్గ నాయకులు మేమే అభ్యర్థులమని బాధ్యత చేసుకుని తిరుగుతా ఉన్నారు. ఎన్నికలు అయ్యేదాకా ప్రతి ఓటు మీద ఒక దృష్టి పెట్టి ఒక ఓటు కూడా ఇవ్వకుండా మనం పనిచేసినాం. మనకు ఆశీర్వచనం కావాలి, మనం ఇంకా పనిచేస్తాం అనేది చెప్పుకుంటా ప్రతి ఓటర్ను మరి కన్విన్స్ చేసేటువంటి బాధ్యత అభ్యర్థి, ఇన్ఛార్జ్, స్థానిక నాయకులని చెప్తూ మీ అందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. హుస్నాబాద్ కీర్తిని ఇంకా ఉన్నతంగా తీసుకుపోయడానికి అవకాశం ఏమని కోరుతూ మీ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.